భారీ కాన్వేతో కౌశిరెడ్డి ఇంటికి చేరుకున్న అరకపూడి గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం నడవడమే కాదు, ఏకంగా రాళ్ల దాడులు, ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటువంటి పరిస్థితి, ఒకరింటిపైకి వెళ్ళి ఒకరు దాడి చేసుకునేటువంటి పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. సో ఒక రకంగా పొలిటికల్ గా చాలా హై వోల్టేజ్ వాతావరణం తెలంగాణలో కనిపిస్తోంది. ఒకవైపు అంటే పిఎస్సి పదవి ఏదైతే ఉందో ఆ పిఎస్సి పోస్ట్ దానికి సంబంధించి హరీష్ రావు గానీ, గంగుల కమలాకర్ గానీ, వేముల ప్రశాంత్ రెడ్డి గానీ ప్రతిపక్ష నాయకులకు ఇవ్వాల్సినటువంటి ఆ పదవిని అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి అరకపూడి గాంధీకి ఎట్లా ఇస్తారు, టెక్నికల్ గా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎట్లయితారు, సో వీటన్నిటిపైన కౌశిక్ రెడ్డి చాలా అంటే ఒక కమెంట్ చేయడం జరిగింది, చాలా సవాల్ విసరడం జరిగింది. అంతేకాదు చీర గాజులు చూపిస్తూ కూడా ఆయన చాలా వ్యంగ్యంగా కామెంట్ చేయడం జరిగింది అరకపూడి గాంధీని ఉద్దేశించి. సో ఇట్లా నేపథ్యంలో అరకపూడి గాంధీ కూడా అంతే తీవ్ర స్థాయిలో స్పందించారు. ఖచ్చితంగా అటు కౌశిక్ రెడ్డి కూడా అరకపూడి గాంధీ ఇంటికెళ్లి ఇంటిపైన జెండా ఎగరేస్తామంటూ కూడా సవాల్ చేయడం జరిగింది. సో ఆ సవాల్ కు ప్రతి సవాల్గా కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ భారీ కాన్వాయ్ తోటి కార్యకర్తలతో ఇంటికి చేరుకున్నారు. సో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. కోడిగుడ్లతో, రాళ్లతో, టొమాటోలతో దాడి చేస్తున్నారంటూ కూడా కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. సో ఇదా లా అండ్ ఆర్డర్, ఇట్లాంటి వ్యవస్థ తెలంగాణలో నడుస్తుందా అంటూ కూడా కౌశిక్ రెడ్డి చాలా సంచలనమైన కామెంట్స్ చేయడం జరిగింది. బట్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో నిజంగానే ఉంటే నా ఇంటికి రా, వచ్చి నాతో కలిసి భోజనం చేయి, అక్కడి నుంచి తెలంగాణ భవన్కి వెళ్దాం, అక్కడ ప్రెస్ మీట్ పెడదాం, అక్కడి నుంచి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ ని కలుద్దాం అన్నటువంటి కామెంట్ ఇటు పాడి కౌశిక్ రెడ్డి చేయడం జరిగింది. అయితే 3 సార్లు ఎమ్మెల్యేగా షేర్లింగంపల్లి ప్రజలను గెలిపించారు. నేను ఏదైనా సమాధానం చెప్తే ప్రజలకు చెప్పుకుంటాను, నువ్వు బై ఎలక్షన్ లో గెలిచినటువంటి వ్యక్తివి. సో అట్లాంటి నువ్వు నన్నెట్లా అంటే ప్రాణాలు నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా అంటూ బ్లాక్మెయిల్ చేసి గెలిచినటువంటి వ్యక్తివి నువ్వు నా పైన ఎట్లా కామెంట్ చేస్తావు? నీకు ఆ స్థాయి లేదు, నువ్వు సహచర శాసనసభ్యుడు కాదు, కనీసం కేసీఆర్ కూడా కాదు, పార్టీ అధిష్టానానికి కూడా కాదు, నీకు కామెంట్ చేసినటువంటి స్థాయి లేదంటూ కూడా అరకపూడి గాంధీ భారీ కాన్వాయ్ తోటి మణికొండలో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి చాలా పరుష పదజాలం నడుస్తుంది ఇరు వర్గాల మధ్య, కార్యకర్తల మధ్య. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన రాళ్ల దాడి కూడా జరిగింది. సో దీంట్లో భాగంగా అక్కడ అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి, కొన్ని వాహనాలు కూడా ధ్వంసం అయినట్టుగా తెలుస్తోంది. సో ఒక హై వోల్టేజ్ వాతావరణం మాత్రం కనిపిస్తోంది తెలంగాణలో. అంటే పెద్దగా రాజకీయాల్లో భారీ మార్పులు జరగపోయినా కానీ ఈ ఇద్దరికి మాత్రం పొలిటికల్ మైలేజ్ స్పష్టంగా పెరిగింది, మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ సవాళ్ళు ఇంకా ఎటు వెళ్తాయి, ఎంత దూరం వెళ్తాయి అనేది మాత్రం వేచి చూడాలి. బట్ ఏదేమైనా కానీ పిఎస్సి చైర్మన్ పదవి అనేది ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఉంటా ఉంటుంది. దాంట్లో భాగంగా హరీష్ రావు పేరు, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, గంగుల కమలాకర్ లేదంటే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్లను ప్రతిపాదిస్తూ కూడా వీళ్ళు లేఖ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో వీళ్ళని కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి అరకపూడి గాంధీకి ఏ రకంగా ఇస్తారు? మరొక వైపు అరకపూడి గాంధీ నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ దగ్గరికి రావాలి, తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలంటూ కూడా ఒక సవాల్ విసరడం జరిగింది. సో ఏదేమైనా కానీ ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఒకవైపు అటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి చర్చలు కూడా జాతీయ అధిష్టానంతో నడుస్తున్నాయి. వరదలకు సంబంధించినటువంటి సహాయం కోసం కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటన నడుస్తుంది. సో ఇట్లా నేపథ్యంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అన్నది ఒకటి చూడాలి. ఇంకొక వైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేల పైన మరి ముఖ్యంగా ఈ 3 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి దాను నాగేందర్, కడియం శ్రీహరి గాంధీకి సంబంధించి ఇప్పటికే కోర్టులో పిటిషన్ నడుస్తుంది. దానికి సంబంధించి స్పీకర్ కూడా 4 వారాల్లో దీనికి సంబంధించి వాదనలు వినిపించాలి అంటూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఆ అంశం ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కనుక బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి అరకపూడి గాంధీ రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలవాలి, లేదంటే ఖచ్చితంగా కేసీఆర్ దగ్గరికి రావాలి, తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ఒప్పుకోవాలి. అసలు బీఆర్ఎస్ పార్టీలోనే ఒకవేళ కొనసాగితే తప్ప బీఆర్ఎస్ పార్టీ తోటి శాసనసభ్యుడింటికి తోటి శాసనసభ్యుడు వెళ్తే తప్పేంటి, మా ఎమ్మెల్యే దగ్గరికి మేము వెళ్తే తప్పేంటి అన్నది అటు పాడి కౌశిక్ రెడ్డి వాదన. సో ఇదేమైనా కానీ పొలిటికల్ గా మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాలు నడుస్తున్నాయి. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం నడుస్తోంది. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదన్నది ఒక అంశం బలంగా ప్రధాన ప్రతిపక్షం నడుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో బోనస్ సంబంధించినటువంటి అంశం, సన్నాలకు బోనస్ అంశం కూడా గతం నుంచి కూడా నడుస్తూనే ఉంది. ఇంకా అమలు చేయాల్సినటువంటి మిగతా
హామీలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రతిపక్షం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతూనే ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వచ్చినటువంటి కోర్టు తీర్పు ఏదైతే ఉందో 4 వారాల్లో ఏం జరగబోతోంది, మళ్ళీ ఉప ఎన్నిక రాబోతోందా, ఇవన్నిటి మధ్య ఈరోజు అరికపూడి గాంధీకి పాడి కౌశిక్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి సవాళ్లు ప్రతి సవాళ్లు రాజకీయంగా తెలంగాణలో ఒక రచ్చకు దారితీస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సౌజన్య. భారీ కాన్వాయ్తో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న ఆర్కేపుడి గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భారీ కాన్వాయ్తో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న ఆర్కేపుడి గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వరలక్ష్మి, అంటే ఒక తీవ్రమైనటువంటి రాజకీయ వాతావరణం, మాటల దాడులు జరుగుతున్నాయి, రాళ్ల దాడులు జరుగుతున్నాయి. అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి లాగా మారిపోయింది. సో ఇద్దరికి కూడా పొలిటికల్ గా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డికి మధ్య మాటలు పేలుతున్నటువంటి క్రమంలో కౌశిక్ రెడ్డి కీలకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. అరికపూడి గాంధీ, ఇఫ్ యు ఆర్ ఇన్ ద టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటే నేనే మీ ఇంటికి వస్తా, నీ ఇంటి పైన గులాబీ జెండా ఎగరేస్తా అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. అట్లా లేదంటే గనక నువ్వే మా ఇంటికి రా, మా ఇంటికి వస్తే మా ఇంట్లో భోజనం చేద్దాం, మధ్యాహ్నం భోజనం చేసి అక్కడ నుంచి తెలంగాణ భవన్కి వెళ్దాం, అక్కడ నుంచి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ ని కలుద్దాం, కోవట్ రాజకీయాలు చేయొద్దు అంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం యాక్చువల్గా కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ నివాసానికి వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటిని పూర్తిగా దిగ్బంధించడం జరిగింది పోలీసులు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం, ఇంట్లోనే నిర్బంధించడం జరిగింది. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని ఇంట్లో నిర్బంధించినటువంటి పోలీసులు అరికపూడి గాంధీని మాత్రం నిర్బంధించలేకపోయారు. ఇద్దరి మధ్య ప్రతి దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో అరికపూడి గాంధీని సమన్వయపరచడంలో, అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారా అన్న ప్రశ్న కూడా ఒకటి కనిపిస్తోంది. ఒక భారీ కాన్వాయ్ తోటి ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే దగ్గరకు వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ బందోబస్తు భారీగా పెట్టడం జరిగింది. బట్ అరికపూడి గాంధీ ఇన్ని దాటుకొని ఇంత పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం జరుగుతుందని ముందే ప్రతి సవాళ్లు జరుగుతున్నటువంటి తెలిసి పోలీసులు ఎందుకు ఎక్కడ విఫలమయ్యారు అన్నటువంటి ప్రశ్న కూడా కనిపిస్తోంది. బట్ భారీ కాన్వాయ్ తోటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో పాటు మాటలు, ఒక భూతు పురాణం కూడా అక్కడ నడిచింది. ఒకరికొకరు చాలా పెద్ద ఎత్తున పరుష పదజాలాలు కూడా విసురుకుంటున్నారు. అంతేకాదు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన రాళ్ల దాడి కూడా జరిగింది. టొమాటోలు, కోడిగుడ్లు కూడా తీసుకొచ్చి నా పైన దాడి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిందంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్స్ పాడి కౌశిక్ రెడ్డి చేయడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో కౌశిక్ రెడ్డి లాంటి కోవట్లకు తన గురించి మాట్లాడే హక్కు లేదు అంటూ కూడా అరికపూడి గాంధీ తన వర్షన్ ను మాట్లాడుతున్నారు. అరికపూడి ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్తానంటే అసలు నువ్వెవరు కప్పేటువంటి అర్హత నీకేముంది అన్నటువంటి మాటలు కూడా జరిగింది. ఒకవేళ
తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే కనుక నేనే మీ ఇంటికి వస్తా అంటూ కూడా అరికపూడి గాంధీ ఇంకో ప్రతి సవాల్ చేయడం జరిగింది. అనుకున్నట్టుగానే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ఆ తర్వాత అరికపూడి గాంధీ మాత్రం భారీ కాన్వాయ్ తోటి ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. చేరుకోవడం ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇంట్లోంచి బీఆర్ఎస్ పార్టీ కండువా మెడలో వేసుకొని బయటకు వచ్చి వార్నింగ్ ఇస్తూ కూడా మాట్లాడడం జరిగింది. మీడియా పైన కూడా దాడి చేస్తున్నారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి తన మాటల్లో చెప్పడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఖచ్చితంగా ఒక మాటల యుద్ధం, పొలిటికల్ మైలేజ్ మాత్రం వీళ్ళిద్దరికి తెలంగాణలో ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇంటికి వస్తా, జెండా ఎగరేస్తా అంటే ఇక్కడ ఎవరు ఖాళీగా ఏమీ లేవు. పెద్ద మనుషులు లాంటి వ్యాఖ్యలు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది. కేసీఆర్ లాంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది. తన సహచర శాసనసభ్యుడు కూడా కాదు, కనీసం ఆయన గెలిచిందే ఒక్కసారి గెలిచి నీ 3 సార్లు గెలిచినటువంటి నా పైన ఇట్లాంటి కామెంట్ చేసి అసలు ఏ అర్హత ఉందని ఆ కండువా కప్పే అంశాన్ని నేను స్వాగతించాలంటూ కూడా అటు అరికపూడి గాంధీ చెప్పడం జరిగింది. బట్ ఈ సవాల్ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి రాకపోతే నేనే వస్తా అని చెప్పినటువంటి సవాల్ నేపథ్యంలో అరికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు భారీ కాన్వాయ్తో. సో అంతేకాదు, నేను ఏదైనా సమాధానం ఇస్తే ప్రజలకు ఇస్తాను, ఎందుకంటే నన్ను 3 సార్లు ప్రజలు గెలిపించడం జరిగింది. అంతే తప్ప అసలు కనీసం తన స్థాయి కాదు, సహచర శాసనసభ్యుడు కూడా కాదు, అట్లాంటి వ్యక్తికి స్థాయిగా ఉన్నటువంటి వ్యక్తికి నేను ఎట్లా ఇస్తానంటూ కూడా తను మాటలు మాట్లాడడం జరిగింది. అంతేకాదు భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి అటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. బట్ ఇది ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అట్ ద సేమ్ టైం వరద బాధితులకు వరద సహాయ నిధి కోసం అటు కేంద్ర మంత్రులు కూడా కలుస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. మరోవైపు ఇప్పటికే స్పీకర్ ఛాంబర్ లో కోర్టు తీర్పు ఉండడం జరిగింది, అంటే కోర్టు నిర్ణయం ఉండడం జరిగింది 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి. మరి ముఖ్యంగా ఈ ముగ్గురు ఎవరైతే శ్రీహరి, దానం నాగేందర్ గాంధీ ఉన్నారో వీళ్ళకి సంబంధించి వీళ్ళకి పిటిషన్ కూడా పాడి కౌశిక్ రెడ్డి వేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో దానికి సంబంధించి స్పీకర్ నుంచి ఎట్లాంటి అంశం రాబోతోంది, అటు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి టెక్నికల్ గా పిఎస్సి ఎట్లా దానిలో సభ్యుడవుతాడు, చైర్మన్ అవుతారు అన్నది కూడా ప్రస్తుతానికి ఒక వివాదం మాత్రం ప్రస్తుతానికి నడుస్తోంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారు, అటు కేంద్రంలో అయినా ఇటు రాష్ట్రంలో అయినా. బట్ ఇట్లా నేపథ్యంలో అరికపూడి గాంధీ బీఆర్ఎస్ లో ఎట్లా కొనసాగుతారు, ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటూ అరికపూడి గాంధీ మాట్లాడితే కనుక ఖచ్చితంగా పార్టీ ఆఫీస్కి రావాలి, కేసీఆర్ ని గెలవాలి, కండువా కప్పుకోవాలంటూ కూడా చేసినటువంటి సవాల్ ఇంకా ఎటు దారి తీస్తుంది అనేది మాత్రం చూడాలి. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, సవాలు ప్రతి సవాలు నేపథ్యంలో పోలీసులు ఇద్దరి ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువురి ఇళ్ల వద్ద పరిస్థితి ఉధృతంగా మారింది. ఏ క్షణాన ఏమో జరుగుతుందని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రైట్, ఇప్పుడే అరకపూడి గాంధీని పోలీసులు అక్కడి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే ఒక వివాదం మాత్రం నడుస్తోంది. దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి నిర్బంధించినటువంటి పోలీసులు అరకపూడి గాంధీని ఎందుకు అడ్డుకోలేకపోయారు? భారీ కాన్వాయ్ తో వాహనంలో వస్తున్నటువంటి అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి తన కార్యకర్తలు చేస్తున్నటువంటి క్రమంలో అడ్డుకోలేకపోయారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఈ అంశం మీడియాలో కూడా తిరుగుతుంది, అరకపూడి గాంధీని పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారని. బట్ ఇలా నేపథ్యంలో అరకపూడి గాంధీని ఇప్పుడే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం, అరకపూడి గాంధీని పోలీసులు అక్కడి నుంచి తరలించడం జరిగింది, తన ఇంటికి తీసుకెళ్తున్నారు. సో ప్రస్తుతానికి ప్రెస్ మీట్ అయితే ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి తన ఇంట్లో నుంచే ఈ పరిణామం ఎట్లా ఉండబోతోంది, అరకపూడి గాంధీ ఎట్లా రియాక్ట్ అవబోతున్నారు, ఇటు 2 అధిష్టానాలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ రాబోతున్నాయి అనేది మాత్రం వేచి చూడాల్సింది. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆర్కేపూడి గాంధీని అరెస్ట్ చేయడంతో అక్కడ ఇరు వర్గాల మధ్య పరిస్థితి నెలకొంది, కొంత సద్దుమనిందనే చెప్పాలి. ఎందుకంటే పోలీసులు ఎంటర్ అయ్యారు, ఇద్దరిని అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేయడంలో పోలీసులు కొంత సక్సెస్ అయ్యారు. బట్ జరగాల్సినటువంటి ఒక భారీ పొలిటికల్ చేంజ్ ఓవర్ అన్నది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున భారీ కాన్వాయ్ తో 10ల సంఖ్యలో వాహనాలతో ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి దాడి చేసినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఇది పొలిటికల్ గా చాలా తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుందనే చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం పోలీసులు ఇరు వర్గాల్ని కూడా శాంతింపజేశారు. అక్కడ ఎక్కడి వాళ్ళని అక్కడికి మాత్రం పంపించారు. అరకపూడి గాంధీ వర్గీయుల్ని పోలీసులు చెదరగొట్టారు. ప్రస్తుతానికి అరకపూడి గాంధీని అక్కడి నుంచి అదుపులోకి తీసుకొని వాళ్ళు తరలించడంలో మాత్రం పోలీసులు సక్సెస్ అయ్యారు. బట్ ఈ పరిణామం ఎట్లా ఉండబోతోంది, ఒకరిపై ఒకరు ఎట్లాంటి విమర్శలు చేయబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. 25 మంది ఎమ్మెల్యేలు వస్తారంటూ కూడా గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. బట్ 10 మంది మాత్రం ప్రస్తుతానికి చేరారు. దాంట్లో 3 పైన ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తున్నటువంటి క్రమంలో మిగతా ఎమ్మెల్యేల చేరిక కూడా ప్రస్తుతానికి
బ్రేకులు పడ్డట్టని చెప్పాలి. ఈ తీర్పు ఎట్లా ఉండబోతోంది, ఒకవేళ స్పీకర్ నుంచి గనక ఎట్లాంటి రియాక్షన్ రాకపోతే కోర్టు సుమోటోగా తీసుకొని దీన్ని నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బట్ చూడాలి ఈ పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి. రేవంత్ రెడ్డి వచ్చాక ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ లోకి వెళ్ళబోతున్నారు. పొలిటికల్ గా తెలంగాణలో ఈ 5 ఏళ్లు మాత్రం ఇట్లాంటి పరిణామాలు రెగ్యులర్ గా ఉంటాయని చెప్పాలి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా ఏం తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఉద్యమాలు చేసి ఇట్లాంటివన్నీ చూసి 2 సార్లు అధికారంలో ఉండి ఈరోజు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తక్కువ అంచనా వేయలేం. కాంగ్రెస్ పార్టీని కూడా తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే రేవంత్ రెడ్డి 1 man ఆర్మీగా తెలంగాణలో పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వంలో చేసినటువంటి వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లారు. 1 man ఆర్మీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సో 64 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ప్రతిపక్షంలో ఉన్నారు తప్ప అధికారంలో ఎక్కడ లేరు. సో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చారు కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయలేరు, ఇటు బీఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేయలేరు. బట్ 6 గ్యారెంటీల చుట్టూ, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల చుట్టూ, ప్రభుత్వం కూలిపోతుందా లేదా అన్నటువంటి అంశాల చుట్టూ తెలంగాణ రాజకీయాలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. ఈ 4 ఏళ్లు కూడా వచ్చే పొలిటికల్ సినారియో ఇట్లా ఉంటుంది, ఇట్లానే ఉంటుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. జై